ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో సిరీస్ కొత్త సిరీస్ ఇవి రెనో 15 సిరీస్. ఈసారి రెనో 15 ప్రోతో పాటు ఇంకో కొత్త ఎంట్రీ కూడా వచ్చింది, రెనో 15 ప్రో మినీ. వీడియోలో మనం మూడింటిని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉన్నాయి ఫోన్స్. ఇవి మొత్తం 3 ఫోన్స్ రెనో 15 సిరీస్ లో, రెనో 15 ప్రో, 15 ప్రో మినీ. ఫస్ట్ మనం 15 ప్రో అన్బాక్స్ చేద్దాం, తర్వాత మినీ చేద్దాం, తర్వాత 15కి వెళ్దాం. ఇది 15 ప్రో బాక్స్. బాక్స్ మీద సైడ్స్ కి చూడొచ్చు మొత్తం కీ స్పెక్స్ అయితే హైలైట్ చేస్తున్నాయి. 200 MP మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్, 6500 mAh బ్యాటరీ, మొత్తం డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాయి స్పెక్స్ అన్ని. బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ కేసే ఉంది, బ్లాక్ కలర్లో ఉంది కేస్. క్విక్ స్టార్ట్ గైడ్, ఇది మొబైల్ రెనో 15 ప్రో. నేను ఇక్కడ చూడొచ్చు కెమెరాలో రెనో ఏఐ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. కలర్ చాలా బాగుంది. ఇది కలర్ ఫినిష్ వచ్చేసరికి లైక్ ఒక డార్క్ బ్రౌన్ ఫినిష్లో అయితే ఉంది, చాలా బాగుంది కలర్, చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ పేరు వచ్చేసరికి డార్క్ కాఫీ కలర్. 15 ప్రోకి కేస్ వేస్తే ఇలా ఉంటుంది చూడొచ్చు, లుక్ ఫోన్ది. 12GB ర్యామ్, 512GB మోడల్ ఇది. అండ్ ఫైనల్గా బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా లోపల సపరేట్గా దానికి ఒక స్లాట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫైనల్గా ఇది కేబుల్, ఛార్జింగ్ కేబుల్, టైప్ ఏ టు టైప్ సి, టైప్ ఏ ఇన్పుట్తో వస్తుంది. ఇవి మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ 15 ప్రో మినీ, రెనో ఫ్యామిలీలో కొత్త మెంబర్ అని చెప్పొచ్చు. దీనికోసం నేను వెయిట్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఇది కాంపాక్ట్ సైజ్లో వస్తుంది, సేమ్ ఇదే స్పెక్స్తో వస్తుంది, రెనో 15 ప్రో స్పెక్స్తోనే. సైజ్ కాంపాక్ట్ ఉంటుంది. చాలామంది కాంపాక్ట్ సైజ్ ఫోన్ ఇష్టపడుతూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం బ్యాటరీ తక్కువ ఉంటుంది కదా, ఇలా ఆ ప్రాబ్లం కూడా లేదు. వచ్చి బ్యాటరీ కూడా 6200 mAh బ్యాటరీతో వస్తుంది. సేమ్ సెటప్, 200 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. ఫోన్ సైజ్ చిన్నగా ఉంటుంది. దీని కలర్ వచ్చేసరికి కోకోా బ్రౌన్, 12GB ర్యామ్, 256GB మోడల్. సేమ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ మన కేస్ అయితే ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్, బ్లాక్ కలర్ కేస్. ఇది కూడా ఏం చేంజ్ లేదు. కేస్ చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో, ముద్దుగా ఉంటాయి చిన్న సైజ్ ఫోన్లు అయితే. కాంపాక్ట్ ఫోన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది కాంపాక్ట్ ఫోన్. అండ్ ఇది కూడా దగ్గర ఇదే కలర్లో అయితే ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. రెండు చూడొచ్చు. ప్రో మోడల్తో కంపేర్ చేసి చూడొచ్చు, చాలా చిన్నగా అనిపిస్తుంది ఫోన్. కాంపాక్ట్ సైజ్లో వస్తుంది, బాగుంది, ముద్దుగా ఉంది ఫోన్ అయితే. సార్ కేస్ వేసి చూద్దాం. దీనికి కేస్ వేస్తే ఇలా ఉంటుంది లుక్, మినీది. అండ్ బాక్స్ కంటెంట్ కూడా లోపల మీకు సేమ్ ఉంటాయి. ఇది 80 వాట్ సూపర్ హుక్ ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్. ఇవే బాక్స్ కంటెంట్స్ అయితే. ఫైనల్గా రెనో 15 5G, ఇది 8GB ర్యామ్, 256GB మోడల్. అండ్ ఇది వచ్చేసరికి ట్విలైట్ బ్లూ కలర్. దీనిలో మనకి 200 MP మెయిన్ కెమెరా అయితే ఉండదు, 50 MP ఉంటుంది. ఇక్కడ మనకి టెలిఫోటో అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. మీకు 7 Gen 4, 6500 mAh బ్యాటరీ మెన్షన్ చేస్తున్నాయి. ఒకసారి ఇది కూడా చూద్దాం లోపల ఎలా ఉందో ఫోన్. ఇది కొద్దిగా డిఫరెంట్ కలర్, బ్లూ కలర్. అది దీనిలో కూడా మీకు సేమ్ కంటెంట్స్, ఏమి తేడా అయితే లేదు. కేస్ కూడా బ్లాక్ కలర్. ఇది కూడా ఫోన్, ఇది కలర్ మారిపోద్ది, బ్లూ కలర్. సేమ్ డిజైన్, దగ్గర సేమ్ డిజైన్తో వస్తుంది, బాక్సీ డిజైన్. ఇది కూడా సార్ కేస్ వేద్దాం. ఇది లుక్ కేస్ వేస్తే ఫోన్ది. అండ్ బాక్స్లో సేమ్ కంటెంట్స్, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జర్, సేమ్ బాక్స్ కంటెంట్, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ టైప్ సి కేబుల్. ఫస్ట్ మనం ప్రో మోడల్ గురించి మాట్లాడదాం. ప్రో మోడల్ రెండు ఉన్నాయి ఈసారి, 15 ప్రో, 15 ప్రో మినీ. సో ఇందులో మీద డిఫరెన్స్ చూసుకుంటే మేజర్ డిఫరెన్సెస్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, మొత్తం స్పెక్స్ కనిపిస్తుంది చూడొచ్చు. ఒప్పో రెనో 15 ప్రో వచ్చేసరికి 6.78 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అదే మినీ వచ్చేసరికి 6.32 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. రెండు 1.5K AMOLED డిస్ప్లేసే, కాకపోతే ప్రో మోడల్ వచ్చేసరికి LTPO ప్యానల్ అండ్ మినీ వచ్చేసరికి LTPS ప్యానల్తో వస్తుంది. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి బ్యాటరీ దగ్గర ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ రెనో 15 ప్రోలో వచ్చేసరికి 6500 mAh బ్యాటరీ ఉంటుంది. అదే 15 ప్రో మినీలో వచ్చేసరికి 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 300 mAh బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది మినీలో. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండదు. ప్రోలో వచ్చేసరికి మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, 50 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో ఫాస్ట్ ఛార్జింగ్ 80 వాట్ వరకు ఉంటుంది, సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ కూడా వస్తుంది. ఇవి తప్పితే మిగతా స్పెక్స్ అని రెండిట్లో మీకు సేమ్ ఉంటాయి. రెండిట్లో సేమ్ ప్రాసెసర్, MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 50 MP కెమెరాస్ ఉంటాయి రెండిట్లో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 200 MP కెమెరా ఉంటుంది, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3.5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ ఇట్లాంటివి. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది రెండిట్లో. మీకు IP66, 68, 69 రేటింగ్తో వస్తాయి. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఫోన్స్ అయితే మీకు వస్తున్నాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 12GB తో స్టార్ట్ అవుతుంది, 12GB ర్యామ్, 256GB తో స్టార్ట్ అవుతుంది. LPDDR5X ర్యామ్,
స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1తో వస్తుంది. ఇవి వీటి స్పెక్స్ అయితే. అదే మనం బేస్ మోడల్కి వెళ్ళామనుకోండి, రెనో 15 ప్రో మినీ అండ్ దానికన్నా కింద మీకు ఈ ఫోన్ వస్తుంది. రెనో 15 అయితే వస్తుంది. చేంజెస్ వస్తే మెయిన్ ప్రాసెసర్ చేంజ్ అయిపోద్ది. ఇది మీకు క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.59 ఇంచ్ డిస్ప్లే అయితే 1.5K AMOLED డిస్ప్లేనే. ఇది కూడా LTPS ప్యానల్. అండ్ దీనిలో మీకు కెమెరా సెటప్ కంప్లీట్ చేంజ్ అయిపోద్ది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా దీనిలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ అయితే ఉండదు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది ఒక చేంజ్. అండ్ టెలిఫోటో లెన్స్ మాత్రం 50 మెగాపిక్సెల్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ ప్రో మోడల్లో బేస్ మోడల్లో సేమ్ 6500 mAh బ్యాటరీ, 80 వాట్ వరకు. దీనిలో కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. IP66, 68, 69 రేటింగ్ దీనికి కూడా ఉంటుంది. అండ్ దీనిలో బేస్ మోడల్ మీకు 8GB స్టార్ట్ అయ్యింది. 8GB RAM 256GB వస్తుంది. ఇది కొంచెం తక్కువ రేట్లో కూడా వస్తుంది. 30-40 వేల మధ్యలో వస్తుంది. ఈ రెండు ఫోన్స్ అయితే మాత్రం 50-60 వేల మధ్యలో అయితే ఉండొచ్చు. వీటి ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే మనకి జనవరి 8వ తారీఖు తెలుస్తాయి. అప్పుడు అఫీషియల్గా వీటిని లాంచ్ చేస్తారు. ప్రైస్, ఆఫర్స్ డీటెయిల్స్ అప్పుడు తెలుస్తాయి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ప్రో మోడల్ వచ్చేసరికి మీకు విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. 15 Pro మినీ కానీ అండ్ బేస్ మోడల్ కానీ ఈ రెండు మీకు కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్తో అయితే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ మూడిట్లో మీకు 1 piece గ్లాస్ అంటారు వీళ్ళు, సో అదైతే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ చుట్టూ ఒక రింగ్ లాగా ఉంది. దీని మీద లైట్ ఏమైనా పడింది అనుకోండి, గ్లో అవుతూ ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే మాత్రం మినీ మోడల్లో రెనో 15 Pro మినీలో ఈ కోకోవా బ్రౌన్ తో పాటు ఇంకో కలర్ ఉంటుంది, గ్లేషియర్ వైట్ అని చెప్పేసి. సేమ్ కలర్ మీకు బేస్ మోడల్లో కూడా ఉంటుంది, రెనో 15 లో కూడా ఉంటుంది, గ్లేషియర్ వైట్. కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఆ కలర్ అయితే. లైక్ ఒక రిబ్బన్ డిజైన్ లో వస్తుంది, 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూడడానికి కలర్ బాగుంది అది. ఇది మీకు ఓన్లీ మినీ మోడల్లో అండ్ బేస్ మోడల్లో ఉంటుంది. ప్రో మోడల్లో మీకు ఉండదు. ప్రో మోడల్లో మీకు ఈ కోకోవా బ్రౌన్ తో పాటు సన్సెట్ గోల్డ్ అని చెప్పేసి ఇంకో కలర్ అయితే వస్తుంది. మూడిట్లో బిల్డ్ క్వాలిటీ పరంగా ప్రాబ్లం లేదు. సైడ్స్ మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్. వెయిట్ విషయానికి వస్తే మాత్రం ప్రో మోడల్ వచ్చేసరికి వెయిట్ మీకు 205 grams వరకు ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 7.65 mm థిన్ ఉంటుంది. అదే మినీ విషయానికి వస్తే మాత్రం వెయిట్ తగ్గుతుంది. మినీ మీకు వెయిట్ వచ్చేసరికి 187 grams ఉంటుంది అండ్ థిక్నెస్ వచ్చేసరికి పెరుగుతుంది, 7.99 mm థిన్ అయితే ఉంటుంది మినీ మోడల్. బేస్ మోడల్ వెయిట్ వచ్చేసరికి రెనో 15 197 grams వెయిట్ ఉంటుంది అండ్ థిక్నెస్ వచ్చేసరికి 7.7 mm థిన్ ఉంటుంది. మూడు ఫోన్స్ మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంటాయి. దీనిలో మీకు లోపల స్పాంజ్ యూస్ చేస్తారు, కింద పడినా కానీ మీకు కొద్దిగా బెటర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది కాంపోనెంట్స్కి. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రో మినీ సేమ్ కెమెరా సెటప్. రెండిట్లో మీరు ఫోటోలు తీసారనుకోండి, పక్క పెట్టి చూస్తే రెండు ఒకేలాగా ఉంటాయి. నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను, రెనో 15 Pro మినీ. దీని ఫోటో శాంపిల్స్ అప్పుడు నేను మాట్లాడేది. అండ్ దీనిలో ఈసారి ఏం చేస్తారంటే వీళ్ళు కలర్స్ చేంజ్ చేస్తారు. లైక్ మనం ఎప్పుడు అంటూ ఉంటాం, ఈ ఫోన్స్లో మనం ఫోటో తీసామనుకోండి, ఫేస్ అంతా వైట్ చేసేస్తూ ఉంటుంది, బ్యూటీ యాడ్ చేస్తూ ఉంటుంది. సో కలర్ టోన్ మొత్తం మనకి వైట్ చేసేస్తుంది. ఈసారి వీళ్ళు కలర్స్ న్యాచురల్ చేశారు. వీళ్ళు చెప్పేసరికి దీనిలో రెనో ట్రూ టోన్ టెక్నాలజీ యూస్ చేసాము, ఇండియన్ ఫేసెస్కి తగ్గట్లుగా న్యాచురల్ స్కిన్ టోన్ వచ్చేటట్లు అట్లా చేసామని చెప్తున్నారు. ఈవెన్ మెయిన్ కెమెరా కూడా 200 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా మీకు ఫోటోలు తీసారనుకోండి, డీటెయిల్స్ చాలా బాగా వస్తాయి. ఈ సామ్సంగ్ HP5 సెన్సర్. వైడ్ యాంగిల్ కూడా మీకు ప్రో మోడల్ అయితే యూస్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇది. అండ్ పోర్ట్రేట్ షాట్ చాలా బాగా వస్తున్నాయి. 3.5xలో 85 mm ఫోకల్ లెంత్లో మనం ఆప్టికల్ క్వాలిటీలో పోర్ట్రేట్స్ తీయొచ్చు. అవి మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, చాలా శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవన్నీ 85 mm ఫోకల్ లెంత్లో తీసినవి. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ మీకు 100 degrees ఉంటుంది. సో వైడ్ యాంగిల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ వీడియో రికార్డ్ చేసినా కానీ మీకు వైడ్ యాంగిల్లో ఆ వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. కొద్దిగా వైడ్ వ్యూ ఉంటుంది, ఫీల్డ్ ఆఫ్ వ్యూ. వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే వీడియోస్ కూడా చూపిస్తారు రికార్డ్ చేసినవి. దానికంటే ముందు మొత్తం ఫీచర్స్ మాట్లాడదాం. దీనిలో 4K 60లో మీరు HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టెబిలైజేషన్ మీకు 4K 60లోనే ఉంది. అదే పోర్ట్రేట్ వీడియో మాత్రం 4Kలో లేదు. పోర్ట్రేట్ వీడియోలో మనం 1080 వరకు రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ కెమెరాలు యూస్ చేసి 1080 వరకు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు అండర్ వాటర్ మోడ్ ఉంటుంది. అన్ని ఫోన్స్ మీకు వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో వస్తున్నాయి కాబట్టి, IP69 రేటింగ్ ఉంది కాబట్టి అండర్ వాటర్ మోడ్ యూస్ చేసి మీరు స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళి కూడా ఫోటోలు తీయాలనుకుంటే తీసుకోవచ్చు. వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 1080p 480 వరకు ఉంది. 4K లేదు 1080pలో కూడా. సో ఇవి మొత్తం ఫీచర్స్ విషయానికి వస్తే ప్రో మోడల్స్లో సేమ్ ఫీచర్స్ మీకు దీనిలో కూడా ఉంటాయి. రెనో 15లో కూడా ఉన్నాయి. కాకపోతే దీనిలో సెన్సార్ చేంజ్ అయితే అంతే. దీనిలో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్కి వెళ్ళిపోద్ది. మిగతా అంతా సేమ్ ఉంటాయి ప్రో మోడల్కి అండ్ బేస్ మోడల్కి. రెనో 15తో తీసిన ఫొటోస్ కూడా మీకు కొన్ని స్క్రీన్ మీద వస్తున్నాయి కానీ మీరు చూడొచ్చు. ఈవెన్ దీనిలో కూడా పోర్ట్రేట్ షాట్స్ మీరు 3.5xలో తీయొచ్చు. 85 mm ఫోకల్ లెంత్లో మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. అండ్ దీనిలో వీడియోస్ కూడా మీరు 4K 60 HDR అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపుల్స్ మొత్తం ఇప్పుడు వేస్తాను నేను, ఒకసారి చూడండి.
ఇవి దీనిలో రికార్డ్ చేసినవి ప్రో మినీలో అండ్ రెనో 15లో ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ ఒప్పో రెనో 15 ప్రో మినీ రెండు ఒకటే కెమెరా సెటప్. ఇక్కడ వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మ్యాక్సిమం 4K 60లో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, హెచ్డిఆర్లో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ హెచ్డిఆర్ క్వాలిటీలో మీరు హెచ్డిఆర్ వీడియో అని మీరు చూసేది. ఇక్కడ నేను ఇప్పుడు సన్కి ఆపోజిట్ ఇప్పుడు ఎదురుగా వస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎక్స్పోజర్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఓవరాల్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో కూడా ఎలా ఉంది చెక్ చేయండి. ఒక 2 feet దూరంలో ఉంది నాకు ఫోన్. సో ఇది బ్యాక్ కెమెరా శాంపిల్ రెనో 15 ప్రో అండ్ 15 ప్రో మినీ. ఫ్రెండ్స్ రెనో 15 ప్రో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 60లో రికార్డ్ చేయొచ్చు, హెచ్డిఆర్లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఇప్పుడు నేను సన్కి ఎగ్నెస్ట్ ఉన్నాను. ఇప్పుడు సన్ నాకు ఎదురుగా ఉన్నాడు. బాగుంటుంది వీడియో. లాస్ట్ టైం లండన్లో కూడా ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తారు రెనో 14 ప్రోలో. వీడియోస్ అయితే బాగానే రికార్డ్ చేయొచ్చు, వ్లాగ్స్ ఇలాంటి చేయాలన్నా కానీ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో 15 బేస్ మోడల్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉంది. ఇది కూడా మీరు 4K 60లో రికార్డ్ చేయొచ్చు, హెచ్డిఆర్లో వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్ ఇది. అండ్ ఇప్పుడు సన్కి ఎదురుగా వస్తున్నా. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో, ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ కొంచెం దూరంలో ఉంది, నాకు 2 feet దూరంలో ఉంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో 15 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్. దీనిలో కూడా మీరు 4Kలో హెచ్డిఆర్ క్వాలిటీ వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 60లో. అండ్ ఇక వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇప్పుడు సన్ నాకు ఎదురుగా అయితే ఉన్నాడు. హెచ్డిఆర్ ఉంటుంది కాబట్టి మీకు కంట్రోల్లో ఉంటుంది ఎక్స్పోజర్. బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ఒకవేళ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇది రెనో 15 ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. కెమెరా పరంగా మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఈ జనరేషన్కి నాకు ఇమేజ్ ప్రాసెసింగ్లో చేంజ్ అయితే ఈజీగా నోటీస్ చేయొచ్చు మీరు. అండ్ కొద్దిగా కలర్స్ మాత్రం కొద్దిగా న్యాచురల్ సైడ్ వస్తున్నాయి. మన ఫేస్ కలర్స్ ఎలా ఉంటాయి అలా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి వైట్గా చేసేది. ఇంకా కెమెరాలో ఏ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం AI పోర్ట్రేట్ గ్లో అని కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. మీరు ఫోటో తీసిన తర్వాత కొద్దిగా లైట్ ఎఫెక్ట్ అలా పెంచాలనుకుంటే పెంచవచ్చు. ఇది ఆల్రెడీ మీకు చూపించాను చాలాసార్లు. అండ్ ఇంకో కొత్త ఫీచర్ వచ్చేసరికి కొలాగ్ అని యాడ్ చేస్తారు. మనం ఫొటోస్ ఏమన్నా గ్యాలరీలో ఒక 3 photos అట్లా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కింద మీకు కొలాగ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని మీరు పాప్అవుట్ చేయొచ్చు, బయటికి తీసుకురావాలంటే తీసుకురావచ్చు. అక్కడ మీరు ట్యాప్ చేయగా 2 ఆప్షన్స్ వస్తాయి. పాప్అవుట్ అని వస్తుంది. పాప్అవుట్ అంటే ఇమేజ్ మీకు పాప్అవుట్ అయితే బయటకు అయితే వస్తుంది. మీకు నచ్చినట్టు మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఆ 3 photosని. కొన్ని శాంపిల్స్ వచ్చి అరేంజ్ చేసిన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో ఇట్లా మీరు ఈ కొలాగ్ ఫీచర్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రో మోడల్స్ మీకు 8450 ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 8 series ప్రాసెసర్. ఇవి మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటాయి. ఈవెన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. 120 FPS మీరు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. ఇవి గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్స్ అయితే కావు. మీరు క్యాజువల్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఈజీగా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఇవి పవర్ఫుల్ ప్రాసెసర్స్. గేమింగ్ ఫోన్స్ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇలా మీకు లింక్ బూస్ట్ 3.0 ఉంటుంది. లైక్ సిగ్నల్స్ బూస్ట్ అవుతుంది. మీకు ఎక్కడైనా సిగ్నల్స్ లేని చోట కూడా సెల్యులర్ నెట్వర్క్ సిగ్నల్స్ కొద్దిగా బెటర్ ఉండడం, ఈవెన్ వైఫై సిగ్నల్స్ కూడా బూస్ట్ చేయడం ఇట్లాంటివి అయితే చేస్తుంది. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఫోన్స్ మీకు 13 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తాయి. బేస్ మోడల్ విషయానికి వస్తే క్వాల్కామ్ ప్రాసెసర్, 7 Gen 4 ప్రాసెసర్. ఇది మీకు గేమ్స్ 90 FPS వరకు హ్యాండిల్ చేయగలదు. జనరల్ యూజ్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్. అండ్ కొద్ది పవర్ ఎఫిషియెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 3 మీకు సిమిలర్ బ్యాటరీ కెపాసిటీస్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు 6200 mAh బ్యాటరీ ఉన్న, దీనిలో 6500 mAh బ్యాటరీ ఉన్న ఒకటే. మీకు ఎందుకంటే స్క్రీన్ సైజ్ చిన్నది కాబట్టి మీరు కంప్లీట్ డే యూజ్ చేసే లోపు రెండు ఒకటే టైం బ్యాటరీ అయితే వస్తుంది. 300 mAh పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఎంత హెవీ యూజ్ చేసినా మీకు మినీ మోడల్ కూడా వస్తుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే 20-25 minutesలో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు ఈ ఫోన్స్ని. 3 మీకు 80 watts సూపర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. సో ఈజీగా మీరు 20-25 minutesలో 50% చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 50-55 minutes మధ్యలో, 55 minutes లోపే ఈ ఫోన్స్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే సైజెస్ గురించి ఆల్రెడీ చెప్పాను. అండ్ 1.5K డిస్ప్లేస్ ఇవి. డిస్ప్లేస్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. HDR10+ సపోర్ట్ ఉన్నాయి. అండ్ 3600 nits పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. ప్రో మినీలో అయితే ఇది మీకు చిన్న ఫోన్లో 93.35% స్క్రీన్ టు బాడీ రేషియోతో అయితే వస్తుంది. ఎక్కువ మీకు డిస్ప్లేనే కనిపిస్తూ ఉంటుంది, బెజల్స్ తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీకు L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ మీరు HDR కంటెంట్ కూడా ఈ ఫోన్స్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు, అన్ని ఫోన్స్లో 3 phonesలో. కాబట్టి డాల్బీ విజన్ అయితే ఉండదు. వెట్ టచ్ సపోర్ట్ అయితే ఉంటుంది. తడి చేతులతో కూడా మీ డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు. రెస్పాన్స్ అయితే బాగుంటుంది. రెనో 15లో కూడా మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 1.5K డిస్ప్లే, ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+. నేను చెప్పిన ఫీచర్స్ అన్ని మీకు దీనిలో కూడా ఉంటాయి ఒప్పో రెనో 15లో కూడా. సౌండ్ విషయానికి వస్తే మూడిట్లో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఒప్పో హోలో ఆడియో సపోర్ట్ ఉంటుంది. మైక్స్ కూడా మీకు 3 mic నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తున్నాయి. X-axis లీనియర్ మోటార్స్ ఉంటాయి.
మూడిట్లో మీకు సేమ్ హార్డ్వేర్ అయితే ఉంటుంది, డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అన్ని మీకు కలర్ వాయిస్ 16 మీద రన్ అవుతున్నాయి, ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. వీటిలో మీకు ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ జనరల్గా మనం యూజ్ చేసే సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, జెమినై లైవ్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఏ పరంగా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. వీటిలో ఏ మైండ్ స్పేస్ ఉంటుంది, ఏ కాల్ సమ్మరీ ఉంటుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన తర్వాత దాని సమ్మరీ అయితే ఇస్తుంది, ఏ కాల్ ట్రాన్స్లేట్ ఉంటుంది, ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం, ఏ రికార్డర్ కూడా ఉంటుంది. మీరు వాయిస్ రికార్డ్ లేదా రికార్డ్ చేశారనుకోండి, క్లిప్ మీరు ఓపెన్ చేయగానే మీకు కింద 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ట్రాన్స్క్రైబ్, అక్కడ మొత్తం మీకు అక్కడ జరిగింది మొత్తం ట్రాన్స్క్రైబ్ కావాలని చేసుకోవచ్చు. సమ్మరీ తీయాలనుకుంటే తీయచ్చు, ఏ సమ్మరీ ఉంటుంది. అండ్ ఏ క్లియర్ వాయిస్ ఉంటుంది, వాయిస్ని మీరు ఇంకా క్లియర్గా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ ఏ రికార్డర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏ వాయిస్ స్క్రైబ్ అని ఉంటుంది, లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే ఇక్కడ మీకు ఏ వాయిస్ స్క్రైబ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏదైనా వీడియో మీరు చూస్తున్నారు, దాని సబ్ టైటిల్స్ కావాలనుకుంటే టర్న్ ఆన్ క్యాప్షన్స్ అని కొడితే మీకు దాని టైటిల్స్ వస్తాయి, ఇంగ్లీష్లోనే ఉండాలి వీడియో. దాని సమ్మరీ తీయాలన్నా తీయవచ్చు ఇక్కడ నుంచి. అండ్ స్టార్ట్ ఇన్ యాప్ రికార్డింగ్ అంటే మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేశారు, మీరు ఏదైనా మీటింగ్ అటెండ్ అవుతున్నారు, ఇక్కడ మీరు స్టార్ట్ ఇన్ యాప్ రికార్డింగ్ కొట్టారు అనుకోండి, దాని లోపల మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవి ఓన్లీ మినీలోనే కాదు, అన్నింటిలో ఉంటాయి. ఇప్పుడు ఈ 3 ఫోన్స్లో ఈ ఏఐ ఫీచర్స్ అని ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటాయి మీకు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే 3 ఫోన్స్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అన్ని సెన్సార్స్ ఉంటాయి, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. NFC వచ్చేసరికి ఓన్లీ మీకు 15 ప్రోలోనే ఉంటుంది, బేస్ 15లో కానీ మినీలో కానీ NFC ఉండదు. అన్నీ మీకు వైఫై 6 బ్లూటూత్ 5.4తో వస్తున్నాయి. ఇది ఒప్పో రెనో 15 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఈసారి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు మినీ మోడల్, చాలా కాంపాక్ట్ ఉంది, చాలా బాగుంది, ఫోన్ చేతిలో పడడం ముద్దుగా అయితే అనిపిస్తుంది. మరి చూడాలి ప్రైస్ డిఫరెన్స్ ఎంత పెడతారో. 15 ప్రోకి 15 ప్రో మినీకి ఒక 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటే మాత్రం మీరు దీనికి వెళ్ళొచ్చు. తక్కువ 5,000 అట్లా ఉంటే మాత్రం ప్రోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రోలో మీకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. రెనో 15 మాత్రం 30 to 40 మధ్యలో పెట్టొచ్చు. సో వీళ్ళ ప్రైజెస్ అయితే ప్రెజెంట్ నాకు చెప్పరు, మీకు లాంచ్ రోజు తెలుస్తాయి. వీటి ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించినాయి ఇయర్ రెనో 15 సిరీస్ మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.